వర్షం వచ్చింది, మొత్తం అందరినీ అల్లకల్లోలం చేసింది ఒక పావు గంట. అనవసరంగా ట్రై చేయకండి, మనీ అయితే వేస్ట్ అవుతాయి. నేనైతే వాడపల్లి 7 వారాలు కంప్లీట్ చేసేసాను. ఆ ఒక్క టికెట్ 2 పర్సన్స్ దర్శనం చేసుకోవచ్చు. తాడేపల్లిగూడెం టు వాడపల్లి వెళ్ళాను. హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నాం అంటే వాడపల్లి గురించి. వాడపల్లి 7 వారాలు వెళ్తున్నారు చాలా మంది. 7 వారాలు కంప్లీట్ చేశాక అష్టోత్తర పూజ చేయించుకుంటున్నారు చాలా మంది. కొంతమందికి అష్టోత్తర పూజ ఆన్లైన్ లో బుక్ చేసుకున్నారు, కొంతమంది డైరెక్ట్ గా అక్కడ ఆఫీస్ ఉంటది, ఆఫీస్ దగ్గర బుక్ చేయించుకుంటున్నారు. నేనైతే వాడపల్లి 7 వారాలు కంప్లీట్ చేసేసాను. నేను అష్టోత్తర పూజ టికెట్ అయితే బుక్ చేయించుకున్నాను. అంటే నాకు తెలిసిన అన్నయ్య ఉన్నారు, తనతో బుక్ చేయించుకున్నాను. ఇప్పుడే తాడేపల్లిగూడెం దాటాను. సన్ రైజ్ అయితే చాలా బాగుంది చూడడానికి. రావులపాలెం అయితే వచ్చేసాము. రావులపాలెం నుండి లెఫ్ట్ సైడ్ లోపలికి వెళ్ళాలి. ఏదో పెద్దగానే ప్లాన్ వేశారు కట్టడానికి, బాగా డెవలప్ చేస్తున్నారు వాడపల్లిని అయితే. రావులపాలెం బస్ స్టాండ్ నుండి వాడపల్లికి స్పెషల్ బస్ అయితే ఉంటుంది, ఆ బస్ అయితే వెళ్తుంది చూడండి. ఫస్ట్ టైం చూస్తున్నా వాడపల్లిలో పార్కింగ్ ప్లేస్ లో వెహికల్స్ ఇంత తక్కువ ఉండడం. నేను కూడా 7 వారాలు శనివారమే వచ్చేదాన్ని కాబట్టి ఫుల్ గా వెహికల్స్ ఉండేవి. షాప్ లో కూడా జనాలు లేరు, చాలా ఖాళీగా ఉన్నాయి. నా చేతిలో ఉన్నవైతే అష్టోత్తర పూజకు కావాల్సిన సామాన్లు, కొబ్బరికాయ, తులసిమాల, పసుపు, కుంకం, అగరవత్తులు, పువ్వులు, ఇంకా చాలా వస్తువులు ఇచ్చారు. మొత్తం 150 రూపీస్ అయినాయి. అసలు నేనైతే షాక్ అయ్యాను, చాలా ఖాళీగా ఉంది. అష్టోత్తర పూజ టికెట్ అయితే ప్రింట్ తీపిచ్చుకోవాలి. ప్రదర్శనలు చేసే పక్కనే ఉంటుంది షాపు, తీపిచ్చుకోండి, 10 రూపాయలు అవుతుంది. మన దగ్గర ఉన్న పూజ సామాన్లో కొబ్బరికాయ అయితే ఇక్కడ కొట్టేసి 2 చెక్కలు లోపలికి తీసుకెళ్లిపోవాలి. మొబైల్స్ అయితే లోపలికి నాట్ అలౌడ్, అందుకే తీసేసుకుంటున్నారు. ఫుల్ గా వర్షం అయితే పడ్డది, మొత్తం తడిసిపోయాను. మా పూజ బ్యాచ్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు బయట వాన్ వచ్చినా ఏమైనా ప్రదక్షిణలు చేస్తూనే ఉంటున్నారు. ఫైనలీ ప్రశాంతంగా అష్టోత్తర పూజ అయితే కంప్లీట్ చేసేసాను. ఇంకా కొంచెం ఎనర్జీ కోసం జ్యూస్ అయితే తాగాను. 7 వారాలు చేస్తున్న వారు కానీ లేదా ఫ్యూచర్ లో అష్టోత్తర పూజకు వచ్చే వాళ్ళు కానీ ఇక్కడ టిఫిన్ టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. వాడపల్లి నుండి బయటికి వచ్చి రావులపాలెం బ్రిడ్జ్ దాటాక ఇక్కడ ఒక ప్లేస్ ఉంది, చాలా బాగుంది. నాకు ఈ టెంపుల్ నేమ్ తెలియదు. శివుడైతే చాలా పెద్దగా ఉన్నారు, చాలా బాగుంది ఈ ప్లేస్, పీస్ఫుల్ గా. లొకేషన్ అయితే రావులపాలెం నుండి రాజమండ్రి వెళ్లే దారి బ్రిడ్జ్ దాటాక ఉంటుంది. ఎవరినైనా అడుగుదామంటే నేను కిందకు కూడా వెళ్ళలేదు, ఇక్కడే కూర్చొని అలా కాసేపు ఆలోచించుకొని స్టార్ట్ అయిపోయాను. రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాను. ఇక్కడ కూడా టిఫిన్ టేస్ట్ బాగుంటుంది, నేను ట్రై చేశాను. మీకు కానీ ఆన్లైన్ లో బుక్ చేసుకోవడం తెలియకపోతే మీరు అనవసరంగా ట్రై చేయకండి, మనీ అయితే వేస్ట్ అవుతాయి. అక్కడ వాడపల్లి దగ్గర ఆఫీస్ ఉంటుంది, బుక్ చేసే టికెట్స్ బుక్ చేసే ఆఫీస్ ఉంటుంది. వాళ్ళని కనుక్కుంటే వాళ్ళు బుక్ చేస్తారు. నాకైతే టికెట్ కు 150 పడ్డది, మీకు మేబీ అంతే ఉంటుంది. ఆ ఒక్క టికెట్ 2 పర్సన్స్ దర్శనం చేసుకోవచ్చు. తెలిసిన వాళ్ళు ఆన్లైన్ లో చేసుకోండి, వాట్సాప్ లో చేస్తున్నారు, వెబ్సైట్ లో కూడా చేస్తున్నారు. నేనైతే ఒక అన్నయ్యతో చేపించుకున్నాను, నాకు తెలీదు, మీకు యూజ్ అవుతుందేమో అని చెప్తున్నాను ఈ ఇన్ఫర్మేషన్ అంతా. నేనైతే అష్టోత్తర పూజ 8 to 9 మార్నింగ్ టైంలో అయితే బుక్ చేయించుకున్నాను. తాడేపల్లిగూడెం టు వాడపల్లి వెళ్ళాను. మార్నింగ్ 6:30కి అలా స్టార్ట్ అయ్యాను, అక్కడ 7:30కి రీచ్ అయ్యాను నేను. మాక్సిమం మీరు ముందుండడానికే ట్రై చేయండి, ఎందుకంటే మాక్సిమం ఒక 1/2 అవర్ 40 మినిట్స్ ముందే టికెట్స్ తీసుకుని లోపలికి పంపిస్తున్నారు. లైన్ లో ఎవరు ఫస్ట్ ఉంటారో వాళ్ళు కూర్చునే చోట ఫస్ట్ ఉంటారు, లేట్ గా ఉన్న వాళ్ళు బ్యాక్ సైడ్ కూర్చుంటున్నారు. అష్టోత్తర పూజ ఏ ప్లేస్ లో జరుగుతుందంటే దక్షిణ హుండీ ఉంటుంది, దాని ఆపోజిట్ లో జరుగుతుంది. మీరైతే అష్టోత్తర పూజ కోసం వాడపల్లి వెళ్తే అష్టోత్తర పూజ సామాన్లు అయితే అక్కడ అమ్ముతారు, 150 అలా అవుతుంది. నాకైతే 150 అయ్యింది. ఆ సామాన్లు పట్టుకుని లోపలికి పంపిస్తారు, తర్వాత పూజ అయితే చేస్తారు, చాలా బాగా జరుగుతుంది. మనం వాడపల్లిలో గానీ ఆన్లైన్ లో గానీ అష్టోత్తర పూజ కోసం టికెట్ బుక్ చేసుకుంటాం కదా, ఆ టికెట్ ని అయితే ఎంట్రన్స్ లో చూస్తారు ఒకసారి, అది జాగ్రత్తగా పెట్టుకోండి. అష్టోత్తర పూజ కంప్లీట్ అయ్యే వరకు మీ దగ్గరే ఉంటుంది అది. తర్వాత అష్టోత్తర పూజ కంప్లీట్ అయిపోయాక దాన్ని తీసుకుని వెళ్తే దర్శనం జరుగుతుంది, లోపలికి పంపిస్తారు. మేమైతే June 19 శుక్రవారం 8 to 9 స్లాట్ అయితే బుక్ చేసుకున్నాము.
ఈ రోజైతే అష్టోత్తర పూజ బాగా జరిగింది, అలానే దర్శనం కూడా బాగా జరిగింది. దాంతో పాటు మాకు వర్షం వచ్చింది, మొత్తం అందరినీ అల్లకల్లోలం చేసింది ఒక పావు గంట. ఇంకా ఎలాగైనా ప్రశాంతంగా దర్శనం చేసుకుని బయటకైతే వచ్చేసాము. అంతే మరి. ఇంకా వీడియో మీకు యూజ్ అయ్యే వీడియోస్ అయితే నేను పెడతాను. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు పుష్పస్ వరల్డ్.